అండ్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, కేర్ ఆఫ్ దేశీ రుచులు. సో ఈ రోజు కూడా మీకు నేను 2 సిక్కిం రెసిపీస్ ని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే సిక్కిం గురించి చెప్తుంటే ఇంకో విషయం చెప్పాలి. అక్కడ వర్షాకాలం బీభత్సంగా ఉంటుందండి. భయంకరమైన వర్షాలు అనుకోండి. శీతాకాలంలో అంటే మన వింటర్ సీజన్ లోని -40 degrees వెళ్ళిపోతుందంట. ఎంత చలేస్తుంది, చాలా చల్లగా ఉంటుంది. అందుకే అక్కడ ఇల్లులు వెదురు కర్రలతో కట్టించుకుంటారు. అంతేకాదు పేడ పిడుకలతోటి పైన వేసుకుంటారు అనమాట, అంటే పైన టాప్. ఎందుకు అంటే వేడి ఇస్తుందంట. అది అంత వెచ్చదనాన్ని క్రియేట్ చేసుకొని ఇలా ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ స్లీవ్స్ ఉండి జాకెట్స్ వేసుకొని అని ఉంటారు అనమాట వాళ్ళు. అప్పుడు ఏం తినాలనిపిస్తుంది? వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంటది కదా, ఎందుకంటే పాపం చల్లగా ఉంటది కదా వాళ్ళకి. మరి వేడి వేడిగా వాళ్ళు ఏం తింటారు? ఈ రోజు మనం కూడా అవే ట్రై చేద్దామా? వేడి వేడిగా మోమోస్ తింటారు, గుజియాస్ తింటారు. మరి మోమోస్ అంటేనే సిక్కిం లో పెట్టింది పేరండి. ఎక్కడికి వెళ్ళినా సిక్కింలో మనకి ఒక రాష్ట్రంలోని పలానా జిల్లా ఇది అది అని ఉంటుంది కదా, అక్కడ అలా కాదు. నార్త్ సిక్కిం, ఈస్ట్ సిక్కిం, వెస్ట్ సిక్కిం, సౌత్ సిక్కిం అన్ని సిక్కింలే. సో ఎక్కడికి వెళ్ళినా మోమోలు దొరుకుతాయి. సో ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా కూడా మీకు మోమోలను పరిచయం చేస్తుంది. మోమోలో చాలా వెరైటీలు ఉంటాయి. వెజ్ మోమో, చికెన్ మోమో, మటన్ మోమో ఇలా. సో ఈ రోజు నేను చేయబోయేది కీమా మోమో. మటన్ కీమాతో మోమో తయారు చేస్తున్నాను. సో దానికి మటన్ కీమా రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో కాస్త కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ కుక్ చేసుకుంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. అది ఎలా చేసుకోవాలో చెప్తా. అయితే మోమో చేయడానికి మనకి స్టీమ్ పట్టుకోవాలి. సో ఇడ్లీ కుక్కర్ రెడీగా పెట్టుకోండి. కాస్త ఆయిల్ వేసుకొని ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ లోని ఇప్పుడు మోమో బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. మోమో రెసిపీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, తింటున్నారు స్నాక్ ఐటమ్ లాగా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కాస్త ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కాస్త అల్లం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కీమా వేసుకోవాలి. మీరు చికెన్ యూజ్ చేసినా మటన్ యూజ్ చేసినా మిన్స్ చేసి వేసుకోవాలంటే చిన్న చిన్న పీసెస్గా ఇలా కీమా లాగా తయారు చేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్ అవ్వడానికి కాసేపు ఇలా ఉంచేద్దాం. మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఓకే, ఆ తర్వాత మనం స్టీమ్ పెట్టుకుంటాం కాబట్టి దీన్ని రెడీ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ వాటర్ ఉంది. జస్ట్ ఫ్రేమ్స్ మాత్రమే పైన పెట్టుకుందాం. ఓకే, అది కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి.
దీన్ని ఇలా చపాతీ పిండిలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇది కూడా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకాసేపు కుక్ అవ్వాలి. ఇందులో మనం ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నట్టుగా అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. యాక్చువల్లీ మోమోస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ వెజల్ ఉంటుందంట. అంటే మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి ఇది ఎలా ఉంటుంది అలా అన్నమాట. కానీ మనం రెగ్యులర్గా మోమోలు చేసుకోం కాబట్టి మన దగ్గర అలాంటి వెజల్ దొరకదు. ఇదే మనం మోమోస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టీమ్ పెట్టడమే, జస్ట్ ఇడ్లీ అలా స్టీమ్ పెట్టుకుంటాం అలా. ఓకే, పిండి కూడా రెడీ అయిపోయింది. మరి వీటిని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. అందులో మనం స్టఫ్ చేసుకోవాలి. సో నేను పూరీలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. వీటిని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. అయితే మోమోలకి ఒక ఆప్షన్స్ ఉన్నాయండి. అదేంటంటే రౌండ్గా చేసుకోవచ్చు, చంద్రాకారం హాఫ్ మూన్ షేప్లో చేసుకోవచ్చు, సమోసా షేప్లో చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేసి దాన్ని పైన చిన్న ఎలా అంటే చాక్లెట్ని ఎలా ర్యాప్ చేస్తారు ఆ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనము కీమా తీసుకున్నాం కాబట్టి అది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. దానికి పెద్దగా కష్టపడిన అవసరం లేదు, ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి పెట్టుకుందాం. ఆల్మోస్ట్ మనకు అన్నీ రెడీ అయిపోయినట్టే. సో ఇలాంటి పూరీలు నేను ఇంకొక 2-3 రెడీ చేసి పెట్టుకుంటాను. మనకి మోమోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఇది అస్సలు ఆయిల్ యూజ్ చేసే రెసిపీ కాదు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. స్టీమ్ పెట్టుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇదంతా మనకి దీంతో పాటు అంటే పూరీలాగా చుట్టుకుంటాం కదా, అది కుక్ అయితే స్టీమ్లోని సరిపోతుంది. సో నో ఫ్రైస్, నో ఆయిల్, నో కొలెస్ట్రాల్. సో చూసారు కదా, పూరీలు రెడీ అయిపోయి. ఎప్పుడు స్టఫింగ్ చేసుకునే టైం. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. ఓకే, రెడీ అయిపోయి కదా. ఇప్పుడు వాటర్ కూడా బాగా హీట్ అయింది. జస్ట్ మనం కొంచెం ఆయిల్ని ఈ ఫ్రేమ్లో గ్రీస్ చేసుకుందాం. వీటిని వెంటనే మనం కుక్ చేసేసుకోవాలి. గోధుమ పిండి కదా, డ్రై అయిపోతుంది లేదా అతుక్కుపోతుంది. ఇలా మీకు కావాల్సినన్ని, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కదా, అన్ని మోమోల్ని ఇలా రెడీ చేసుకొని కుక్కర్లో ఇడ్లీ ఎలా చేసుకుంటాం అలా మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. మరి అది ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. మరి బాగా స్టీమ్ వచ్చేసింది కదా, చాలాసేపటి నుంచి ఆఫ్ చేసుకుందాం.
డన్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. యాక్చువల్లీ మోమోల్ని మైదా పిండితోని చేసుకుంటారు, గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. నేను మైదా పిండిది చేయలేదు, గోధుమ పిండితో చేశాను. ఎందుకంటే మనకి మైదా పిండి కన్నా గోధుమ పిండి ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, స్వీట్ 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 జంప్లింగ్స్ అండి. స్వీట్ అంటే స్వీట్ కాదు, ఇది స్వీట్ గా ఉన్నాయని చూడడానికి చెప్తున్నాను. సో ఇవైతే మనం మటన్ కీమాతో చేసుకున్న మోమోస్. సో మరి మోమోస్ అన్ని కూడా ఇలాగే తయారు చేసుకుంటారు ప్రిపరేషన్. కాకపోతే నేను కీమా యూజ్ చేశాను కదా, ఆ ప్లేస్ లో మీరు ఎగ్ యూజ్ చేయొచ్చు, వెజిటబుల్స్ యూజ్ చేయొచ్చు, చికెన్ యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం, యాజ్ యూ విష్. సో మరి ఈ మోమోస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మోమోకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మటన్ కీమా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం 1 స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1. మోమో తయారు చేసుకునే విధానం: ముందుగా కీమాను పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా వేయించి ఆ తర్వాత కీమా, గరం మసాలా, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొంచెం నీళ్లు, నూనె వేసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని అందులో అమర్చి స్టఫ్ చేసుకొని చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్లకి నూనె అప్లై చేసి మోమోల్ని అందులో పెట్టుకొని స్టీమ్ వచ్చేదాకా ఇడ్లీ కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మోమోస్ రెడీ. మోమోస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మీకు నచ్చిన స్టైల్లో, మీకు నచ్చిన వెజిటబుల్స్ తో, లేకపోతే చికెన్ తో, మటన్ తో మీకు నచ్చినట్టు చేసుకోండి. ఎగ్ మోమోస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ మోమోస్ ని డిఫరెంట్ షేప్స్ లో చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి బిగినర్స్ అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ షేప్ ని ట్రై చేసుకోండి. ఇప్పుడు టేస్ట్. అంటే వస్తాం తెలుసా, సూపర్ గా ఉంది, ఎంత డెలిషియస్ గా ఉందో. నేను చెప్పడం కాదు, యూ హ్యావ్ టు ట్రై, డెఫినెట్ గా ట్రై చేయండి. మోమోస్ కి ఎంత క్రేజ్ ఉందంటే ఇది టేస్ట్ చూసాక మీకు తెలుస్తుంది అంత క్రేజ్ ఎందుకు ఉంటుందో మోమోస్ కి. సో మరి నెక్స్ట్ నేను పరిచయం చేయబోయే ఐటమ్ కూడా స్టీమ్ గుజియా. అది కూడా స్టీమ్ ఐటమే, నో ఆయిల్. సో మరి అది స్టార్ట్ చేద్దామా? ఇది మనం నెయ్యితో చేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, అంటే నెయ్యి కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ అయింది, వెంటనే కాజు వేసుకోవాలి. మనం దీన్ని స్టఫింగ్ కి యూజ్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ గా చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు కొంచెం కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఇలాచీని కాస్త మ్యాష్ చేసి వేసుకుందాం. తర్వాత
కాస్త గసగసాలు, కొబ్బరి తురుము, కొబ్బరి తురుము కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత మిల్క్ మేడ్ మనకు రెడీమేడ్ గా దొరుకుతుంది. సో ఈ మిల్క్ మేడ్ ని కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు కాస్త కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం. తర్వాత మిక్స్ చేసుకొని, సో షుగర్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, లేకపోతే మరీ స్వీట్ అయిపోయినా సరే స్వీట్స్ తినలేము. ఇప్పుడు లాస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. ఇది కాస్త కుక్ అవ్వాలి, ఒక 2 minutes. ఓకే, మరి ఇది కుక్ అవుతూ ఉండేలోపు నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే కొంచెం బియ్యపిండి, అలాగే కాస్త మైదా పిండి. మైదా పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ, బియ్యపిండి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని పూరీల పిండిలా కలుపుకోవాలి. అలాగే ఇది దగ్గర కావడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఓకే, పూరీల పిండి రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న పోర్షన్స్ లాగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలంటే చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఒక ప్లేట్ తెచ్చుకుంటాం. ఈలోపు మనం మళ్ళీ స్టీమ్ పెట్టుకోవాలి కాబట్టి వాటర్ ఆల్రెడీ వేసింది. ఈ వాటర్ని బాయిలింగ్ పెట్టుకున్నాం. ఇలా చిన్న పూరి చేసుకున్నాక ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కాస్త బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్ ని ఇలా అద్దుకుంటూ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి, హాఫ్ మూన్ లాగా. మనం ఏ ప్లేట్లో అయితే తీసి రెడీ చేసి పెట్టుకుంటున్నామో అందులో కాస్త ఇలా పౌడర్ వేసుకోండి. బియ్యం పిండి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా నేను అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, గుజియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రేమ్ కి కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకొని గుజియాలు స్టీమ్ చేసుకోవాలి. గుజియాల్ని ప్లేస్ చేసుకునేటప్పుడు
ఈ హోల్స్ కవర్ అవ్వకుండా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు కాస్త స్టీమ్ వచ్చేదాకా, విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఓకే, వేడి వేడి గుజియాలు రెడీ అయిపోయాయి. స్టీమ్డ్ గుజియాస్ రెడీ అయిపోయాయి. మరి స్టీమ్డ్ గుజియాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్టీమ్డ్ గుజియాకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, కాజు 4, కిస్మిస్ 6, గసగసాలు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, చక్కెర 4 టీ స్పూన్లు, యాలకులు 2. స్టీమ్డ్ గుజియా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లో యాలకుల పొడి, గసగసాలు, కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్ వేసి ఒకసారి కలుపుకొని కాస్త పంచదార వేసి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని స్టఫింగ్ ని రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, బియ్యం పిండి, సరిపడే నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లాగా ఒత్తుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ని ఇందులో అమర్చి చిన్న చిన్న కజ్జికాయల్లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ఫ్రేమ్ కి నూనె అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఫ్రేమ్ లో అమర్చి ఇడ్లీ కుక్కర్ లో పెట్టి కాస్త ఉడికించి స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టీమ్డ్ గుజియా రెడీ. స్టీమ్డ్ గుజియాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చెప్పేనా? ఆసమ్ అంటే ఆసమ్. అండ్ మైదా పిండి మిక్స్ చేసేటప్పుడు నేను పంచదార వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి. మీరు కూడా అలాగే ఏమీ వేయొద్దు. మనం కొబ్బరి, కండెన్స్డ్ మిల్క్, ఇంకా డ్రై ఫ్రూట్స్ యూస్ చేసాం కదా, అవన్నీ పంటికి తగులుతుంటే వావ్, సూపర్. మరి ఈ రోజు నేను చూపించిన 2 రెసిపీస్ కూడా ఆయిల్ లేకుండా స్టీమ్ చేసుకునే రెసిపీస్. ఒకటి మోమోస్, ఇంకొకటి స్టీమ్డ్ గుజియా. 2 సిక్కిం స్పెషల్ రెసిపీస్. తప్పకుండా ట్రై చేయండి. మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి మన టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మరి మీరు కానీ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలోని తప్పకుండా మళ్ళీ ఎపిసోడ్స్ ని చూడండి. ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నెక్స్ట్ వీక్ మరొక స్టేట్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ నేను ఈ వీక్ చూపించిన రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. బాయ్.